అమ్మవు నీవే నాన్నవు నీవే రెప్పవలే ఆదరించు దైవము నీవే అమ్మవు నీవే. ఈ మ్యూజిక్ గిజుకు వద్దురా నాయనలారా. ఏమైంది? కరెక్ట్ గానే ఉందిగా. సర్లే బోయ్, మనం పాటలు పాడి పూలదండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెధవ చెత్తేసిపోతాడు. మాలవై పాడాం కదరా, ఈ లోపల వచ్చాడు వాడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆపరా ఆపు ఆపు. మళ్ళీ కుప్పతోటికి దండ ఎట్టు మొదలెట్టారా? ఏడాదికి ఒక్కరోజుగా. ఒక్కరోజు కుప్ప ఉడవాలి కదా. నువ్వు ఊడు నాయనా ఊడు, కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు. లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే నాయన. దీనికి దండం పెట్టరా. మేమందరం కుప్పతొట్లో పుట్టిన కోడిగుడ్లా? మాణిక్యాలు అంటున్నాడు. మాణిక్యాలా? మీ ఇద్దరి పేర్లు లింగం కదా, మార్చుకున్నారా? అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నావు. అయ్యో అందుకే నువ్వు అదే అని చెప్పాడు కదా పావయ్య. ఏంట్రా పొద్దుటేలా అపశకునంగా? అయ్యో సార్, పశువు. నన్నే పశువు అంటావా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు. ఇక మీదట పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి నువ్వు వదిలే. నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతా. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకొని బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు. ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి. మీరు నాతో కాదు, అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకటరామ్. ఎస్, వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వు ఉండరా. పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు వినే సరే. నీకండి ఏంటి సార్, ఈ ఇంటి మీద కూడా మీకు కనపడిందా? ఇక్కడ పశువులు కట్టడం కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకి ఇచ్చేచ్చుగా. అయ్యో, మరైతే నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు. పిల్లి బొమ్మ. పెద్ద రవివర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ అంత మాట అనకండి సార్. ఈ పసిపిల్లలు చూడండి సార్, బుజ్జి ఉండాలి సార్. పాలుగారి అమాయక మొహాలు సార్. మొహంలో పాలు గారేంటి మొహం? ఆ వెంకటరావుకి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా? తప్పుకో తప్పుకో తప్పుకోవయ్యా. బోరా సార్ విసిగించుకో. ఊరికి ఊరు తిరిగితే డబ్బులు వస్తాయా? డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా చెప్తాను, వింటావా? సార్, నేను దొంగతనం చేయను, జోదమాడను, బిచ్చ ఎత్తుకోను. మొత్తానికి సంపాదించడం అంటావు. నేను పని చెప్తాను, చేస్తావా? ఏంటి, మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా? అది కూడా తప్పు సార్. తాగుడు మంచిది కాదు. గాంధీ పుట్టిన దేశం సార్ ఇది. అయ్యయ్యో, అంత పెద్ద పని నీకు చచ్చిన అప్పు చెప్పను. నేను చెప్పేది వేరే ఐడియా. చెప్పండి. నటిస్తావా? లేదు సార్, నిజంగానే దండం పెడుతున్నా. లేదు, నిన్న ఒక చోటుకు పంపిస్తాను, అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా. మిమ్మల్ని సార్ అని మర్యాదగా పిలవడం కూడా యాక్టింగే కదా సార్. భలే వాడివయ్యా. అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎక్కడికి? ఏంటమ్మా హార్న్ కొడుతున్నారు? స్వామిని చూడడానికి వచ్చారా? దిగండి. లేదు సార్, యాపిట్స్కి వెళ్ళాలి. అయితే వెనక్కండి. ఎలా సార్? వెనక కార్లు ఉన్నాయి. ఏం సార్ ఇది? ట్రాఫిక్ జామ్ చేస్తారు. దిస్ ఇస్ పబ్లిక్ రోడ్. భక్తి మార్గం అమ్మా. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆస్తిక మహాశైలందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాను. సచ్చిదానంద వికట ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు. అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు. భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద. సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద. ఆయన విశాలాంధ్రకే ఆంధ్ర ప్రభగా అన్నదాతగా జ్ఞానం అనే అన్నం మనందరికీ పంచుతున్నారు. ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు, హృదయం అనే సితారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు. ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద. వనితా జ్యోతిగా, ఆధ్యాత్మిక జలదులో స్వాతిగా, కష్టాల చీకట్లో కాగడాగా వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద వికటానంద. ఓకే, ఇతను నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కరికి నయం చేసి చూపించమని చూద్దాం.
జాగ్రత్త నాయన. కరెక్ట్గా ఉందా స్వామి? బాబు బాబు మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు. అయ్యో, నేను ఆశీర్వదించదేమిటమ్మా? స్వామి ఆశీస్సుల వల్ల నీ కాలు నయమైంది కదా అందుకని. అవునన్నయ్య, నన్ను ఆశీర్వదించు. అయ్యో పాప, కాలు నయం కావాలంటే ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. మా ఊరు నుంచి ఆసుపత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం, కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేశాం. ఏంటండి ఇది? నన్ను చూసి స్వామివారి హుండీలో డబ్బులు వేశారా? అవును బాబు. 5,000 రూపాయలు. ఏంటండి ఇది? రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? స్వామీజీ ఇస్తారు. ఇది స్వామి వేస్తాను. ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళు నాయన వెళ్ళు. అవసరం అయితే పిలుస్తాం కదా, వెళ్ళు. అమ్మా అమ్మా, డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెల్లో వేద్దాం. అయ్యో, పళ్ళెంలో వేస్తే ఏంటి, పకెట్లో వేస్తే ఏంటి, రెండు ఒకటే. వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది. అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే, డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాల? నాలుకలు అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం, వడ. అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు. ఆశ, దోశ, అప్పడం, వడ. ఏంటలా చూస్తారు? ఇదే తారక మంత్రం. చెప్పండి. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆశ, దోశ, అప్పడం, వడ. మూఢనమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏయ్, ఏంటి దెయ్యం వేదం వెళ్ళిస్తుందా? సార్, నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు. పాత కుప్పతొట్టులా ఉంటే చాలు. ఏయ్, ఏంటి నీ సమస్య? ఇప్పుడు గుచ్చారే, అదే ప్రాబ్లం. పేపరా? మనస్సాక్షి. ఏంటి మనస్సాక్ష? ఏయ్, తాగడం తప్పని తెలుసు, నేను బ్రాంచ్ షాప్ కదా అంటే నాకు మనస్సాక్షి లేదా? పెద్ద మనస్సాక్షి నుంచి మాడతాడు. కషాయవాడు పశువులు అడుగుతున్నాడు, వాడికి మనస్సాక్షి లేదా? ఎన్ని అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనస్సాక్షి లేదా? అంతెందుకు 1000 అబద్ధాలు ఆడేసారు, ఒక పెళ్లి చేయమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనస్సాక్షి లేదా? ఇదిగో, నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, వెళ్ళు డబ్బు తీసుకురా, లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తరిమేస్తాను. రేయ్, మనస్సాక్షి వచ్చిందా? అదే మ్యాక్డోల్ వచ్చిందా? సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు. అబద్ధము ఆడరాదు. సత్యమునే పలుకవలెను, అబద్ధము ఆడరాదు. కరెక్ట్. వెరీ వెరీ గుడ్. మోసము చేయరాదు. వెరీ వెరీ గుడ్. ఏదో చెబుదామనుకుని బంగారం బంగారం అని పిలిచారు, నేను వచ్చేలోపే పోయారే. ఆయన ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పకుండానే పోయారే. ఊరుకోమ్మా. దామోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరు అనేది? అయ్యో, ఏంటిది? చనిపోయినట్టున్నారే పాపం. దీపం కూడా పెట్టారు, ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్. లారీ గుద్దిందా? కాదండి, నిచ్చెన
నిచ్చే గుద్దిందా? లేదండి, నిచ్చెనెక్కి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చిన పైకి ఏకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడు పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అమ్మా, ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే. నెల్లూరా బాబు? అవునమ్మా, వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పలా, ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. పాపం చూడకుండానే పోయారు. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా? ఆయనే చూస్తున్నారు బాబు. నువ్వే చూడవా, ఇది కూడా ఏడవద్దమ్మా, ఏడబాక. ఈ రోజు కాకపోయినా రేపు అందరం పోవాల్సిన వాళ్ళవే. నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు, ఇలా ఇట్లా జరుగుతుందని ఎవడికి తెలుసు. అవును, మీ పేరు లింగమా? ఎలా తెలుసు? ఇక్కడ లింగం బొమ్మ వేస్తుంది. ఆయన కైలాసానికి వెళ్ళాడు, నేను లింగం వేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి. మా నాన్న ప్యాంట్ వేసినట్టు వేశారండి. అది కూడా వేగిపోతే ఆడాడు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా, తెలుసు. పంచితోనే వచ్చారు. స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంటు దొరకలేదు. అప్పుడు ఇంక ఈ ప్యాంట్ ఆయనకు తోడుకొచ్చా. లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు ఆయన వేసుకున్న ప్యాంట్ ఇదేనట్రా నాయన? డబ్బులు ఎగిరిపోతున్నాయిరా. డబ్బుకు రెక్కలు వచ్చాయా? గాలికి ఎగిరిపోతున్నాయిరా. ముందే చెప్పచ్చు కదా. వెత్తి కదా, పట్టుకో పట్టుకో పట్టుకో. లింగం, మీ సంపాదన అవునంట. ఇప్పుడు అంటున్నాడు. ఈ డబ్బులన్నీ మా పాత రేట్లన్నీ ఈ చేతుల్లో వేసేమే. ఇప్పుడు నిక్క ఒకటే మిగిలింది. అవునా? అవును. పిల్లలందరూ అవునంటున్నారా? అవును. దానికి ఎందుకు గ్రైండర్ తిప్పుతావు? ఇప్పుడు ఏం చేయమంటావు? ఏదో ప్లాన్ అయ్యి. విన్సెంట్, మనవాడు పోయాడయ్యా. నువ్వు విన్సెంటే కాదు? వెళ్ళి చూడు. లింగా, అరే నేను విన్సెంట్ కాదు, లింగం అని మీకు ఎలా తెలుసు? అయ్యో, ఏంటండి అలా మాట్లాడతారు? ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను. ఓ, ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలయ్యాను. చూడండి. ఫైన్. బై ది వే, మై నేమ్ ఇస్ రోస్మేరీ. ట్రై టు కన్సోల్ యువర్సెల్ఫ్. రోస్మేరీ, జాగ్రత్త. ట్రై టు కన్సోల్. రాబర్ట్ సన్ ఉన్నారు సార్, రండి. ఉన్నారు. 21 సెయింట్ మేరీస్ రోడ్ కదా? రండి. ఎస్. ఐఎమ్ రాబర్ట్సన్. రాబర్ట్సన్? ఎస్. మీరు ఆయన సన్. మరి ఓ, మీ నాన్నగారికి మీకు ఒకే పేరు? రాబర్ట్ సన్, విలియమ్సన్. విలియమ్స్? నాట్ విలియమ్సన్, విలియమ్సన్. ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం? ఎం సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7-15, ఒక 30 days అవుతుంది సార్. నేను ఆర్టిస్ట్, నాకు విషయాలను గుర్తుంది. యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు. ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా
కల్లో ఇచ్చిండొచ్చు కదా సార్. ఏమిటి వేళకొడవా? ఇవాళ శనివారం మా నాన్న శవంతో పాటు నిన్ను పాతేస్తాను. శని ఎదిరిపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడేనే కదా సార్. ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లీ. పిల్లలండి. మా నాన్న పెయింటింగ్ అడిగారని. అబద్ధం చెప్పారు అంతే కదా? ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాటా? పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్డ్. చేతులు కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారో తెలుసా? మీరే చెప్పండి. కాళ్ళతో వేసేవారు. Please take it easy. సంతోషమా? ఒక హ్యాండిక్యాప్ ఇన్సల్ట్ చేసావే. మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. నీతో తర్వాత మాట్లాడతాను. రండి వెళ్తాం. రండి పోతాం. జరగండి జరగండి జరగండి. దారి 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 దారి. నడవండి, జాగ్రత్త. లింగం, ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. సుందరి రోజ్మేరీ. టేక్ కేర్. బై. రోజ్మేరీ. బాయ్ బాయ్ సిస్టర్.